యాక్చువల్లీ గురువారం రోజు వచ్చేసి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, మరి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనకి ఎటువంటి ధనం మరియు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారమ్మా? శ్రావణ మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఈ మాసంలో ఏ రోజుకి ప్రత్యేకత లేదు. శ్రావణ మాసం అంటేనే ప్రత్యేక మాసము. ఈ మాసంలో కనుక మనం దత్తాత్రేయుణ్ణి కానీ ఆ దక్షిణామూర్తి స్వామిని కానీ ప్రత్యేకించి పూజ చేయగలిగితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విద్యార్థులకి, ప్రత్యేకించి విద్యార్థులకి, చదువుకునేవారు లేదా ఉద్యోగం కోసము ప్రయత్నం చేసేవారు, ర్యాంకుల కోసం తాపత్రయపడేవాళ్ళు, ర్యాంకులు సాధించాలి అనే పట్టుదల కలిగిన వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక పఠించగలిగితే ఈ శ్రావణ మాసంలో వచ్చే 5 గురువారాలు కానీ 4 గురువారాలు కానీ దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయుడి స్తోత్రము. దక్షిణామూర్తి స్తోత్రము ప్రత్యేకించి చదువుకునే వారి కోసము, దత్తాత్రేయుడి స్తోత్రము ఘోర కష్టాల నుంచి, విపరీతమైన కష్టాల నుంచి లేదా అప్పుల్లో కూరుకుపోయి కనుక ఉంటే కనుక అప్పుల బాధ తీరడానికి, కొత్త అప్పులు చేయకుండా ఉండడానికి, లేదా పిశాచ బాధలతో ఉన్నవాళ్ళు శ్రావణ మాసంలో గురువారం ప్రత్యేకించి దత్తాత్రేయుణ్ణి పూజించగలిగితే, దత్తస్తవం కానీ దత్త అష్టోత్తరం కానీ చేయగలిగితే అప్పుల బాధ ఉండదు, పిశాచ బాధలు ఉండవు, అంటే నెగిటివ్ స్పిరిట్స్ వల్ల వచ్చే బాధలు ఉండవు. ఇది గురువారం నాడు ఈ ఇద్దరికి ప్రత్యేకించి శ్రావణ మాసంలో విద్యార్థులకి దక్షిణామూర్తిని, విపరీతమైన బాధలు ఉన్న వాళ్ళకి దత్తాత్రేయుడిని పూజిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. కష్టాల నుంచి బయటపడతారు. విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటారు. వారు ఏ ఉద్యోగం అయితే కోరుకుంటున్నారో ఆ ఉద్యోగాన్ని దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల సఫలమవుతుంది.